ఇక్కడ ఏమంటున్నాడు, వెజల్ ఈజ్ వొకేటెడ్ బై 65%. వెజల్ ఈజ్ వొకేటెడ్ బై 60%. 65% అంటే ఏమేమి వెళ్ళింటాయి బయటికి? నీళ్లు వెళ్ళింటాయి, పాలు వెళ్ళింటాయి, అంటే వాటర్ వెళ్ళింటుంది, యాజ్ వెల్ యాజ్ మిల్క్ కూడా బయట వెళ్ళింటుంది. అంటే ఇప్పుడు ఏముంది, ఫస్ట్ వెరైటీలో ఏమున్నాయి, జస్ట్ ఓన్లీ మిల్క్. ఫస్ట్ వెరైటీలో ఏమి ఇచ్చాడు, ఓన్లీ మిల్క్ మాత్రమే ఇచ్చిండు. మిల్క్ రేషియో, మిల్క్ పర్సంటేజ్ మాత్రమే ఇచ్చిండు. మిల్క్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు, 80%. 80%. సెకండ్ ఐటమ్ ఏమంటున్నాడు, 40% వాటర్ అన్నాడు. ఇదేమంటున్నాడు, 40% ఆఫ్ వాటర్ అన్నాడు. ఇక్కడ ఏమైంది, టేకెన్ అవుట్, ఫౌండ్ దట్ వెజల్ ఈజ్ వొకేటెడ్ బై 65%. వెజల్ అనేది, ఆ పాత్ర అనేది ఎంత ఖాళీ అయిందంట, 65% ఖాళీ అయింది అన్నాడు. అంటే ఏమేమి ఖాళీ అయింటే అందులో రెండు కలిపే కదా బయట వెళ్ళిపోయేది. కాబట్టి ఇప్పుడు ఏమైంది మనకు, ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, 65 అవుతుంది. అంతేగాని వాడు స్టోరీ అలా ఇచ్చిండు అంతే. పాలు అన్నాడు, నీళ్ళు అన్నాడు, వెళ్ళిపోయినాయి అన్నాడు, కలిపినామంటాడు, స్టోరీ అంతే. కానీ మన వాల్యూస్ మాత్రం రాసుకునే ఐడియా రావాలి మీకు. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది, 25 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది, 15 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 5తో 5 3s are 5 5s are. ఎక్కడుంది రేషియో, 5:3. ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కదా, 5:3. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఏమన్నాడు, 5:3 అన్నాడు, 3:5 అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, పాలు మరియు నీళ్లు అన్నాడు. అంటే ఏమన్నాడు, మిల్క్ అండ్ వాటర్ అన్నాడు. ఇక్కడ ఏం రాసుకున్నాం మనం, మిల్క్ రాసుకున్నాం. మిల్కే, వాటరే. ఓకేనా? ఏది ముందు రాసుకుంటే అదే, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, రెండు ఆప్షన్స్ ఉన్నాయనేసి.